అయితే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ దానికి ఇప్పుడు మీరు చూస్తున్నారు అన్నారం కూడా విజిలెన్స్ ఎంక్వైరీస్ అండ్ ఫుల్ ప్రోగ్రెస్. అంటే కొంత ఇంజనీర్స్ ని కొంత ఇతరులు కూడా వాళ్ళకి అటాచ్ చేసి ఒక రోజువారీగా ప్రోగ్రెస్ జరుగుతుంది. బట్ ఐ థింక్ ఇన్ ఎ ఫ్యూ డేస్ టైం అది అందరికీ తెలుసు టిఆర్ఎస్ ప్రభుత్వం బ్యారేజ్ కట్టిండు కిందికెళ్ళి కొట్టుకపోయిందని. అంటే మేము పోయి చూసినాం కదా, అసలు ఎవరు నమ్మరు. అన్ని 1,00,000 కోట్లతో కట్టిన ప్రాజెక్టు డ్యామ్ యాక్చువల్లీ ఇట్లా కుంగిపోయింది బ్రిడ్జ్ మధ్యలో. అండ్ మేము మొన్న పోయే వరకు అసలు ఆశ్చర్యకరం, అంటే వేరే డెమోక్రసీ అంటున్నాడు అనిపిస్తుంది. నో జర్నలిస్ట్ వాజ్ అలౌడ్ అంటు ద బ్యారేజ్ సో ఫార్. కట్టేటప్పుడు కానీ డ్యామేజ్ మేమే దానికి పోయి వెలుగులో తీసుకొచ్చింది కదా. డెఫినెట్లీ వి విల్ టేక్ సీరియస్ యాక్షన్. అది కేబినెట్ లో డిస్కస్ చేయాలి. నిర్మాణ సంస్థనే రిపేర్ చేయమని చెప్పినాం. వాళ్ళది 400-500 కోట్ల బిల్ ఇప్పుడు పెండింగ్ పెట్టేసినాం. ఓకే, వాళ్ళ బిల్స్ బ్యాంక్ అంతా ఆపెట్టినాం. అప్పుడు ఇది ఇంకా ఒక ఫైనల్ డెసిషన్ తొందరగా తీసుకుంటాం. రైట్, బట్ ది డ్యామేజ్ ఇస్ సీరియస్ కదా. ఓకే, ఎవరన్నారు మరి హరీష్ రావు గారు ఆ మేడిగడ్డ బ్యారేజ్ లో వాటర్ స్టోరేజ్ చేసే రిస్క్ చేయవచ్చా మీరు చెప్పండి. సరే, అట్లా ఆ విషయంలో నేను ఒకటే చెప్తా. వీఆర్ వర్కింగ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. మీరు యూఆర్ వర్కింగ్ ఫర్ కాంట్రాక్టర్స్. దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ అస్. గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూయింగ్ ప్రాసెస్ కదా. ఓకే, మేము వచ్చాను కాబట్టి మొత్తం శాఖలో అటెండర్ నుంచి సెక్రటరీ వరకు మార్చలేం కదా. డెఫినెట్లీ యూ విల్ సీ బిగ్ చేంజెస్. ఓకే, ఐ మీన్ మల్లన్న సాగర్ గురించి నేను ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పటికీ కూడా అదొక అన్వయబుల్ ప్రాజెక్టు, ఓవర్ కాస్ట్, ఓవర్ ఎస్టిమేట్ అని నా అభిప్రాయం. సరే, ఇప్పుడు దాన్ని ఈరోజు నేను మాజీ ఇరిగేషన్ మంత్రి గారి స్టేట్మెంట్ చూసినా. ఓకే, మేము కూడా అది పరిశీలిస్తాం. సి మేడం, టు టెల్ యూ ఆనెస్ట్లీ, కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్ is asking both states to hand over Nagarjuna Sagar and Srisailam to the board. We have not agreed to it. We will discuss all the issues related to the coming assembly session. No, we have our conditions. We are also asking that tribunal finalize water allocation. So, with greater detail, I will speak in the assembly.